హలో గైస్, నేను మీ రైడర్ బబ్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన దగ్గర ఈరోజు ఉంది డ్యూక్ 200 BS4 2017 మోడల్. రీసెంట్గా నేను సెకండ్స్లో అయితే తీసుకున్నా. సో కొత్త బైక్ కొందాం అనుకున్నాం, మన బడ్జెట్కి అంత సెట్ కావట్లేదు. సో దానివల్ల నేను సెకండ్స్లో అయితే డ్యూక్ 200 తీసుకున్నా. దీనిపైన కూడా మనం వీడియోస్ అయితే చేయాలా. మేము ఏ బైక్ కొన్నా పాలంచకి వెళ్ళి పూజ చేపిస్తాం. మనం ఇప్పుడు వెళ్ళిపోదాం పూజకి. సో పూజ చేపించి మనమైతే రైడ్లు అయితే స్టార్ట్ చేద్దాం. బైక్ గురించి ఇన్ఫర్మేషన్ వీడియోలో చూడండి. ఇక లెట్స్ గో టు పాల్వంచ. వీడియో అయితే ఫుల్ గా చూడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో గైస్. సో హలో గైస్, నేను మీ రైడర్ బబ్లు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా మనం BS4 డ్యూక్ 200 అయితే తీసుకున్నాం. ఇక దీన్ని అయితే పూజ చేయించడానికి అయితే తీసుకుపోతున్నా. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో గైస్. దీంట్లో నచ్చిన విషయం ఏంటంటే నాకు సౌండ్ అయితే వేరే లెవెల్. సౌండ్ అయితే నాకు వేరే లెవెల్ వచ్చింది. దీని స్పీడ్ టెస్ట్ అయితే మనం మెల్లగా చేసాం, ఎందుకంటే ఇప్పుడేమంత ఫరక్ లేదు కదా, మనం ఇప్పుడే కొన్నాం, అందుకని మెల్లగానే పోదాం. ఒక 4 to 5 days అయితే మనం మెల్లగానే నడుపుకుందాం. దాని తర్వాత వచ్చి స్పీడ్ టెస్ట్ అవన్నీ చేద్దాం. ఇక ఈ బండి గురించి నేను మొత్తం ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ బండి కొనాల్సిన రీజన్ ఏంటి, కొత్తది కొందాం అనుకున్నాం కదా, ఇది ఎందుకు కొన్నా అన్నీ అయితే నేను చెప్తాను ఫుల్ వీడియోలో అయితే. అండ్ జస్ట్ గో టు పాల్వంచ. అంటే ఏ బండి తీసుకున్నా పెద్దమ్మ గుడి దగ్గర వెళ్ళి పూజ చేయించుకొని వస్తాం. సో ఫస్ట్ అయితే అక్కడ వెళ్ళి పూజ చేయించుకొని వస్తాం. ఇప్పుడు లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇప్పుడు పాల్వంచ. ఇక్కడ 300 కొట్టాను. ఆఫ్లైన్ దగ్గరకు వచ్చింది ఇదైతే. అక్క స్కూటీలో 200 కొట్టండి, 500 ఫోన్పే చేస్తాం. 500 ఫోన్పే. అక్క అయిపోయింది. ఫైనల్గా మనం ఇక్కడ చేరుకున్నాం. వెయిట్ అయితే ఫైనల్ తిరుగుతాను. పెద్ద పడుతుంది. గణేష్ రామదేశ, అమ్మ నాన్న పేరేంటి? గంగా రామదేశ, తీరే వచ్చింది. మన పూజ అయితే అయిపోయింది. ఫస్ట్ మనం ఇప్పుడు వెళ్ళి దర్శనం అయితే చేయించుకొని దర్శనం చేసేసి వెళ్దాం ఇక ఇంటికి.
దాంట్లో లాంగ్ ట్రిప్స్ అయితే రాబోతున్నాయి. ఇక కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, కొంచెం సపోర్ట్ అయితే మీరు చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలను. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఇక మన డ్రీమ్ ఆఫ్ రోడింగ్ కూడా మనం బైక్ అనేది కూడా కొనాలి. దాని గురించి కూడా కొంచెం దానివల్ల అయినా కొంచెం సపోర్ట్ చేయండి నా కోసం, మీకోసం. దర్శనం చేసుకొని మేమైతే ఇక ఇంటికి బయలుదేరుతాం. ఈ బైక్ కొనడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బడ్జెట్ ప్రాబ్లం. బడ్జెట్ అంటే నాకు మంచి బడ్జెట్లోనే వచ్చింది. నేను హిమాలయన్ తీసుకుందాం అనుకున్నా, నాకంత అంటే చాలా ఎక్కువైపోయింది, మేమంతా పెట్టలేకపోతున్నాం బడ్జెట్. దానివల్ల నేనైతే ఇది తీసుకున్నా. ఈ బైక్ అయితే నాకు ఓకే, పర్ఫార్మెన్స్ కూడా ఇప్పటికి కూడా బాగానే ఉంది. నాకైతే బైక్ అయితే అంటే దీనిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ బాగా చేయించుకొని నేనైతే రైడ్లు స్టార్ట్ చేస్తాను. ఇక మీరు సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఈ బైక్ వచ్చేసి 2017 మోడల్. ఈ బైక్ ని ఇప్పుడు 2024లో ఎంత పెట్టి కొనుక్కోవచ్చో కామెంట్ చేయండి. అండ్ వీడియో అయితే ఇంత గైస్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.